మిగతా పార్టీలకు జనసేన పార్టీకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే ప్రజల కోసం మాత్రమే పెట్టినటువంటి పార్టీ. ప్రజల బాగోగుల కోసం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు దేశం బాగుండాలి అని బలమైనటువంటి దేశభక్తి కల నాయకుడు పెట్టినటువంటి పార్టీ జనసేన. నిన్న కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడికి సంబంధించి జనసేన ఒక మంచి నిర్ణయం తీసుకుంది. నిజంగా చూడండి, ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి కార్యక్రమం పెట్టింది లేదు, చేసింది లేదు కూడా. ఒకసారి చూడొచ్చు, ఉగ్రవాద దాడిలో మృతులకు జనసేన ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సంతాప దినాలు. జనసేన కార్యాలయంపై జెండా అవతనం చేసి వాళ్ళకి నివాళులు అర్పించడం అనేది కూడా చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని బైసారంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి 28 మందిని హతమార్చడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ దుశ్చర్యను ఖండిస్తూ మృతులకు సంతాపం తెలియజేశారు. జనసేన పార్టీ పక్షాన మృతులకు సంతాపం తెలియజేస్తూ 3 రోజుల పాటు సంతాప కార్యక్రమాలను నిర్వహించాలని పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. బుధవారం ఉదయం అన్ని పార్టీ కార్యాలయాలపై పార్టీ జెండాను అవతనం చేస్తూ సగం వరకు దించి ఉంచాలని స్పష్టం చేశారు. సాయంత్రం కూడలిలో కొవ్వొత్తులు వెలిగించి శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా మానవహారాలు నిర్వహించి ఉగ్రవాద దాడిని ఖండించాలని పవన్ కళ్యాణ్ గారు కోరారు. అంటే మిగతా పార్టీలు దీన్ని ఏదో ఒక రకంగా అంటే రాజకీయంగా ఉపయోగించుకుంటాయి. ఇది ముమ్మాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ఇది ఏదో చేసేసి దీన్ని ఇంకా ఇది చేశారని చెప్పి చెప్పుకుంటాయి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మృతికి సంతాపం తెలియజేస్తూనే దీని మీద కేంద్ర ప్రభుత్వానికి ఒక బలంగా వెన్నుదన్నుగా మీరు ఏం చేసినా సరే మేము నిలబడతాం, మీరు బలంగా పోరాడండి, ఇలాంటివి మళ్ళీ ఇంకోసారి చేయకుండా ఉండేలా భయపడేలా మీరు ఏదో ఒకటి చేయండి అని చెబుతూనే ఇంతవరకు ఏ పార్టీ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయటం అనేది ఇప్పటి వరకు చూడాల. ఏ పార్టీ అయినా సరే, భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ ఎప్పుడూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయలే. ఒక్క గవర్నమెంట్కి సంబంధించినటువంటి అఫీషియల్గా ఆర్మీలో కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే ఇలాంటివి చేయటం అనేది మనం చూస్తూ వచ్చాం. ఇది జనసేన పార్టీకి మిగతా రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి వ్యత్యాసం. ఇది ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈరోజు విజయవాడ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర జెండా అవతనం అంటే సగం వరకు దించి ఉంచటం అనేది వాళ్ళకి నివాళి అర్పించటం, దేశానికి ఇది ఒక చిన్న బ్లాక్ డే అన్నట్టుగా చెప్పుకునే సందర్భం అని కూడా అనుకోవచ్చు. ఇది మనకి అందరం ఏంటంటే గర్వంగా పై వరకు పెట్టుకుంటారు. కానీ ఇది ఈరోజు మేము చింతిస్తున్నాము, ఇలాంటి సంఘటన జరగటం అనేది బాధాకరం అని చెప్పి తెలియచేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది జాతీయ జెండాకి ఎక్కువగా ఆర్మీలో కావచ్చు, డిపార్ట్మెంట్లో కావచ్చు ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ అది రాజకీయ పార్టీగా ఇది నాకు తెలిసి ఇది మొట్టమొదటి పార్టీగా నేనైతే చూస్తున్నాను. ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా సంతాపాన్ని తెలియజేస్తూ ఈరోజు కేంద్ర కార్యాలయంలో వాళ్ళందరూ కూడా మౌనంగా ఉండటం అనేది చూస్తాం. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జనసేన పార్టీ కార్యాలయాల్లో కూడా దీన్ని నిర్వర్తించాలి. కొవ్వొత్తులు ఇవన్నీ అంటే వాళ్ళకి సంతాపంగా తెలియచేసేందుకు ఏ కార్యక్రమాలు చేయాలి అని చెప్పి 3 రోజుల పాటు అందరినీ కూడా, ఇది నాకు తెలిసి జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి పర్యాటకుల దాడిపై పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ధర్మవరం పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయం ముందు జెండాను అవనతనం చేసి కొంతసేపు మౌనం పాటించి చేసినటువంటి పరిస్థితి. ఈరోజు రేపు ఎల్లుండి కూడా అనేక కార్యక్రమాలు వాళ్ళకి నివాళులు అర్పించడం, కొవ్వొత్తులతో శాంతి ర్యాలీలు చేయటం, మానవహారాలుగా ఏర్పడి మేమందరం కలిసే ఉన్నాం, మీరు ధైర్యంగా ఉండండి, మీకోసం మేము నిలబడతాం, ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో, ఇబ్బందికర పరిస్థితుల్లో అందరం ఐక్యంగా ఉండాలి అని చెప్పి మానవహారాలు ఏర్పాటు చేయటం అనేది కూడా జనసేన పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు. గతంలో పుల్వామా దాడులు జరిగినప్పుడు కూడా జనసేన పార్టీ ఎక్కువగా బలంగా లేకపోయినా కూడా ఆ టైంలో కూడా చాలామంది జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రోడ్ల మీదకి వచ్చి అటు హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది వాళ్ళకి సంతాపంగా చాలా బలమైనటువంటి కార్యక్రమాలు గతంలో కూడా చేశారు. అంటే దేశభక్తిని వాళ్ళ నాయకుల్లో, కార్యకర్తల్లో, వాళ్ళ కేడర్లో
ఎంత బలంగా నింపుతున్నారో పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి చూసి నేర్చుకోండి. నిజంగా చాలామందికి పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎంత ఇన్స్పిరేషన్గా నిలుస్తుందో చూడండి. ఏ మతానికి, ఏ కులానికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళ వైపు నిలబడతాం, దేశం వైపు నిలబడతాం, దేశం గర్వించదగ్గ పార్టీగా ముందుండి నడుపుతామని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి దాన్ని. తద్వారా వాళ్ళ నాయకులకి దేశభక్తి తెలుస్తుంది, కార్యకర్తలకి, కేడర్కి, అలాగే ప్రజలకు, చిన్నవాళ్లకు, పెద్దవాళ్ళకి అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉండటంలో జనసేన ఎప్పుడూ ఇలాంటి విషయాల్లో ముందు ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.